హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా కాలంగా భారతదేశ తీరరేఖ పొడవు 7,516.60 కిలోమీటర్లుగా చెప్తున్నారు. అయితే ఈ లెక్క మారింది. తాజాగా సవరించిన గణన ప్రకారం అది 11,098.8 కిలోమీటర్లు. క్యాలిక్యులేషన్ మెథడాల్లో మార్పుల కారణంగా తీరం పొడవులో ఈ సవరణలు చోటు చేసుకున్నట్టు ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ రవాణా పరిశోధన విభాగం ఇటీవల పేర్కొన్నది. ఆధునిక GIS సాఫ్ట్వేర్ను ఉపయోగించి తీర ప్రాంత పొడవును తాజాగా లెక్కబెట్టారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఇది కొంత ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి ఇది తెలుసుకుంటే బాగుంటుంది. రాష్ట్రం, కేంద్ర ప్రాంతాల వారీగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. గుజరాత్ అత్యధికంగా తీరరేఖ ఉన్న సంగతి మనకు తెలిసిందే. గుజరాత్ 2,340.62, ఆ తర్వాత మహారాష్ట్ర 877.97, గోవా 193.95, కర్ణాటక 343.30, కేరళ 600.15, తమిళనాడు 1,068.69, ఆంధ్రప్రదేశ్ 1,053.07, ఒడిశా 574.71, పశ్చిమ బెంగాల్ 721.02, దమన్ దీవ్ 54.38, పుదుచ్చేరి 42.65, లక్షద్వీప్ 144.8, అండమాన్ నికోబార్ 3,083.5 కిలోమీటర్లు పొడవు ఉన్నట్లు ఓడరేవుల, నౌకా, జలవనరుల మంత్రిత్వ రవాణా పరిశోధన విభాగం ఒక సర్క్యులర్ విడుదల చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.